60 ఫీట్ల బ్యారికేడ్ ఎవరికి దగ్గర రాకుండా మన యాత్ర జనం మధ్యలో ఎక్కడ ఖాళీ లేకుండా ఇసుకేస్తారంటే రాలనంటే జనం వేడికెత్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి తిరిగేటువంటి సభలకు కానీ, కాంగ్రెస్ పార్టీ రచ్చబండలకు కానీ, మంత్రులు తిరిగేటువంటి సభలకు కానీ ఇప్పుడు కొత్త నినాదం పెట్టారు, కొత్త నిబంధనలు పెట్టారు. మహిళలు రావాలా, మహిళలు బ్యాగులు ఎవరు తేవద్దు, చెప్పులు వేసుకొని రాకుండా రావాలా. చెప్పులు వేసుకొని వస్తే ఎందుకు భయమో నాకైతే అర్థం కాలేదు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి యాత్రలు, వాళ్ళ సభలు. ఈరోజు జనం సభలు చూడండి, తెలంగాణ వాదుల సభలు చూడండి ఏ రకంగా ఉన్నాయో. ఎంత ప్రేమ, ఆప్యాయత, పట్టుదల, రోషం ఈరోజు ఈ యొక్క సభల్లో కనిపిస్తుంది. అది మీ సభలో ఉందా? మీ సభలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా బయటికి అనకపోయినా లోపల జైతన్యంగా అంటారు. బలవంతంగా తీసుకొచ్చి కూర్చుండబెడితే కొంతమంది మీకు అప్పులు ఇవ్వం, మీకు లోన్లు ఇవ్వం, మీ యొక్క పురుషంగా రద్దు చేస్తాం అని భయపెట్టించి నా తెలంగాణ చెల్లెలను అమ్మలను తీసుకొచ్చి కూర్చొని తప్ప వాళ్ళకు చెప్పులు ఎక్కువనిస్తే, వాళ్ళ బ్యాగు తెలుసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో ఒప్పు తెలుస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ వాదం తగ్గిందా? ఈరోజు బోధన పట్టణంలో చెప్పాల్సిందా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఏడొస్తుంది, తెలంగాణ వాదుల్లో ఉద్యమకారుల్లో కూడా ఒక చర్చ. ఏ కాలేజీలో కానీ, ఏ ఆఫీసులో కానీ, ఏ రచ్చబండలో కానీ, ఏ ఓటర్లో కానీ ఒకటే చర్చ, తెలంగాణ వస్తుందంటారా? సోనియా గాంధీ ఇస్తారంటారా? ఇది చర్చ. ఈ చర్చ కారణంగా ఎందుకు చెప్తున్నారంటే దానికి నేపథ్యం ఉంది. ఇది ఇప్పుడు జరుపుతున్నటువంటి మీరైతే ఉన్నారో మనం 3వ తరం వాళ్ళం. మనకంటే 2 తరాలు పోయాయి. 52 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. ఇది 1 కాదు 2 కాదు. 56లో ఈ యొక్క తెలంగాణను కలపాలంటేనే అప్పుడు వ్యతిరేకించారు. 69లో ఉద్యమం వచ్చింది, 369 మంది చనిపోయారు. 71లో ఎలక్షన్స్ వచ్చాయి. 14 పార్లమెంట్ సీట్లలో తెలంగాణ కోసం పారగుర్తు పేరు మీద, టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి పేరు మీద 11 సీట్లను గెలిపించారు. 11 సీట్లను చెప్పారు ఆ రోజు ప్రజలు, మాకు తెలంగాణ కావాలి కాబట్టి మేము పారగుర్తు కోటేస్తున్నామన్నారు. 11 సీట్లు గెలిచారు. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు. మన బోధనే తాజా ఉదాహరణ, బెంచ్ మార్కు. ఈ తెలంగాణ ఉద్యమానికి బోధన్ బెంచ్ మార్క్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఇంటెలిజెన్స్ ఏదున్నా ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి బోధనక బెంచ్ మార్కు. 760 రోజులుగా దీక్ష చేస్తున్నారంటే తెలంగాణ ఉద్యమం ఉన్నదా లేదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి. తెలంగాణ ఇస్తారా ఇవ్వరా మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.